హాయ్ విఎస్, వెల్కమ్ టు వేణీ బ్యూటీ టిప్స్ కుకింగ్. రోజు ఈ వీడియో సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. చాలా బాగుంటుందండి, టిఫిన్ లాగా చేసుకుంటే మార్నింగ్ టైము. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో నేను ఇలా ప్యాకెట్ ప్రిపేర్ చేశానండి. లోకల్లో దొరికిన కిరాణా కొట్లో ఇలా తెచ్చుకున్నాను సేమియా. సో చాలా బాగుంటుందండి. ఈవెన్ పాయసం చేసుకున్నా. సో మనం ఇలా తెచ్చుకున్న తర్వాత క్వాంటిటీని బట్టి ఆనియన్, పచ్చిమిర్చి రెడీ చేసుకోవాలండి. మనం చేసుకునే క్వాంటిటీ బట్టి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు యాడ్ చేయండి. అన్న పచ్చిమిర్చి, టమోటా యాడ్ చేయండి, కరివేపాకు. సో ఇలా సిమ్లో దూరగా వేయించండి. సో సేమియా ఉప్మాకు ఎక్కువగా ఏమి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. సో ఇలా వేయించుకొని దూరగా కలిపెట్టండి, లేకపోతే ఒక సైడే వేగుతాయండి. ఇలా వేయించుకుంటూ ఉండండి. ఈవెన్ వేరుశనగ పప్పులు కూడా వేయించుకోండి. సో అది వేగే టైంలో మనం కొలత తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ కావాలనో మనము మెంబర్స్ బట్టి మనం చేసుకోవాలి కదా. సో అలా తీసేసుకోండి. కొలత ఖచ్చితంగా కంపల్సరీ అండి సేమియా ఉప్మాకు, లేకపోతే అది గంజిలాగా అత్తుకుంటుందండి తినేటప్పుడు. సో స్మూత్గా మనం తినే టైంలో స్మూత్గా రావాలంటే సో కొలత కంపల్సరీ కరెక్ట్గా తీసుకోండి. ఇలా మగ్గుతూ ఉందండి. వాటర్ యాడ్ చేసుకోండి. సో ఒక గ్లాసు సేమియాకు 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి, అంతే అండి తేడా. సో అది కూడా కరెక్ట్ కొలత తీసుకోండి. సో ఇలా తీసుకొని సాల్ట్ యాడ్ చేయండి. సో కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి అవసరమైతే. సో సమ్మర్ కదా, కొంచెం ఆయిల్ తగ్గించాను. సో ఇలా ఉడుకుతూ ఉండండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు హై ఫ్లేమ్లో ఉడుకుతూ ఉన్నప్పుడే సేమియా యాడ్ చేయండి. సో సేమియా వేసినప్పటి నుంచి బాగా కలియబెట్టండి. అంతే అండి, సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే చాలా ఇష్టంగా తింటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద బటన్ అని. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ అండ్ మై ఛానల్. ముగ్గులు, బ్యూటీ టిప్స్, కుకింగ్ అండ్ బ్లౌజ్ డిజైన్స్ అండి. సో అంతే అండి, సింపుల్ రెసిపీ. సో అయిపోయిందండి, అలా ఉడుకుతూ ఉంది. అలా కలిపెడుతూ ఉండండి, అలానే ముంచొద్దు, లేకపోతే ఒక సైడే ఉడికి గంజి పట్టుకుంటుందండి. చూడండి, అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టండి, అలా కలబెట్టండి. సో అడుగంటనివ్వద్దండి. అడుగంటే టైంలో మనం కనుక్కొని కరెక్ట్గా ఆఫ్ చేయండి. మనం తినే టైంకి అది అనేది కొంచెం అంతా గట్టిగా అయిపోయి బాగుంటుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, మేమైతే యాడ్ చేసుకుంటామండి ఇష్టం ఉండేటోళ్ళు. సో అలా తడిగా ఉన్నప్పుడే కొంచెం అడుగు అంటున్నప్పుడే ఆఫ్ చేయండి. సో ఆ వేడికి మనం తినే టైంకి కరెక్ట్ సరిపోతుందండి. అంతే అండి, అయిపోయింది, సింపుల్ రెసిపీ. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ మోర్ డేస్ మై ఛానల్ అండి. సో నాకు నెక్స్ట్ ఇయర్ కన్నా మీ సక్సెస్ రావాలని కోరుకుంటాను. సో మీ సపోర్ట్ ఉండే ఇలాంటి మంచి వీడియోస్ చేస్తున్నాను.